హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఓల్డ్ బ్యాంగిల్స్ అనేది ఉంటాయి కదా మన దగ్గర. ఈ ఓల్డ్ బ్యాంగిల్స్ని యూజ్ చేసి ఇలా చూసారా ఎంత బాగున్నాయి బ్యాంగిల్స్ అనేవి. ఇలా న్యూ డిజైన్గా మనం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ బ్యాంగిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. అండ్ ఇలా 4 బ్యాంగిల్స్ తీసుకొని ఒక బ్యాంగిల్ పైన గమ్ సో నీట్గా అనేది రౌండ్గా మొత్తం అనేది గమ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అనేది థ్రెడ్ ఉంటుంది కదా, చుడుతూ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా గమ్ అనేది మంచిగా పెట్టుకుంటే. ఇప్పుడు ఈ 4 బ్యాంగిల్స్ అనేది ఇలా మనం స్టిక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను గ్రీన్ థ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఏ కలర్ మీ దగ్గర ఏది మ్యాచింగ్ డ్రెస్సెస్ ఉందో ఓన్లీ ఒక థ్రెడ్ సరిపోతుంది. గ్రీన్ అయినా, రెడ్ అయినా, ఎల్లో అయినా. సో ఒక థ్రెడ్స్ ఒక దారబంద్ అనేది సరిపోతుంది అనమాట. ఇలా నేను గ్రీన్ దారబంతి అనేది ఒకటి యూజ్ చేస్తున్నాను. మీరు మీకు ఇష్టమైన కలర్ యూజ్ చేసుకోండి. ఇలా 4 బ్యాంగిల్స్ మనం స్టిక్ చేసుకున్నాం కదా. ఇలా నీట్గా అనేది థ్రెడ్ని రౌండ్గా అనేది అల్లుకోవాలన్నమాట. ఇలా తెలుసు కదా, థ్రెడ్ బ్యాంగిల్స్ని మనం ఇలా ఈజీగా అయితే అల్లుకోవచ్చు. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి కట్ చేసి గమ్తో ఇక్కడ గట్టిగా స్టిక్ చేస్తే ఇంకా అది ఊడదనమాట, గట్టిగా స్టిక్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి మిడిల్ బ్యాంగిల్ అనమాట. ఇలా మిడిల్ బ్యాంగిల్లో నేను ఇది వైట్ స్టోన్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇలా ఈ వైట్ స్టోన్స్ అనేవి 2గా నేను 6 లైన్స్ అయితే తీసుకుంటున్నాను. ఆఫ్టర్ 6 లైన్స్ తర్వాత రెడ్ స్టోన్స్ ఉంటాయి కదా, నేను అవి ఒక 3 అయితే యూజ్ చేశాను. ప్రజెంట్ ఇక్కడ అయితే ఒక 6 వైట్ స్టోన్స్ అయితే నేను పెట్టడం జరిగింది. చూడండి ఇలా 3 కదా, ఇంకొక 3 అయితే నేను స్టిక్ చేశాను వైట్ స్టోన్స్ అనేవి. ఇలా 6 అనేది మీకు నచ్చితే ఒక 3 తర్వాత కూడా రెడ్ స్టోన్స్ అనేవి పెట్టుకోవచ్చు. లేదు అంటే ఒక 6 రెడ్ స్టోన్స్, 6 వైట్ స్టోన్స్ అలా కూడా ఇంకొక డిజైన్గా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. నేను ఇది ఒక మోడల్గా అనేది చేశాను అనమాట. ఇలా 6 అయిపోయాయి కదా, 6 అయిపోయిన తర్వాత ఇవి రెడ్ స్టోన్స్ అనమాట. ఇవి రెడ్ స్టోన్స్ అనేది నేను ఎలా అప్లై చేశానో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా ఓన్లీ ఒక 3 రెడ్ స్టోన్స్ వచ్చేసరికి చూడండి ఇలా ఒక 3 అనేది పెడితే సరిపోతుంది. మళ్ళీ దాని తర్వాత వైట్ స్టోన్స్ ఒక 6 వరకు అనేది పెట్టుకుంటే సరిపోతుంది. అలా చుట్టూ బ్యాంగిల్ మొత్తం 6 వచ్చేసరికి వైట్ స్టోన్స్, ఒక 3 వచ్చేసరికి రెడ్ స్టోన్స్ ఇలా పెట్టుకుంటే స్టిక్ చేసేస్తే సరిపోతుంది. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం స్టోన్స్తో స్టిక్ చేసేసిన తర్వాత ఫైనల్గా మిడిల్ బ్యాంగిల్ ఉంటుంది కదా, ఆ మిడిల్ బ్యాంగిల్ అనేది ఇలా రెడీ అయిపోతుంది అనమాట. చూడండి మిడిల్ బ్యాంగిల్ అనేసరికి కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది. సైడ్ బ్యాంగిల్స్ అనమాట. ఈ సైడ్ బ్యాంగిల్స్కి వచ్చేసరికి నేను 2 బ్యాంగిల్స్ యూజ్ చేశాను. మీకు 2 బ్యాంగిల్స్ వద్దనుకుంటే 1 బ్యాంగిల్ కింద కూడా ఇది సైడ్ బ్యాంగిల్ని తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను సైడ్ బ్యాంగిల్ కింద ఈ 2ని స్టిక్ చేసేసి సేమ్ థ్రెడ్ అనమాట, సేమ్ గ్రీన్ థ్రెడ్తోనే ఇలా అనేది దీనికి వచ్చేసరికి ఎక్కువ థ్రెడ్స్ అయితే నేను తీసుకోలేదు. ఒక 12 టైమ్స్ ఇలా దారాన్ని పోగులుగా ఇలా పోస్తే సరిపోతుందన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి 20 టైమ్స్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే మిడిల్ బ్యాంగిల్ కొంచెం థిక్గా ఉండాలి కాబట్టి. ఇది వచ్చేసరికి కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా బ్యాంగిల్ మొత్తము అనేది థ్రెడ్ని చుట్టుకోవాలి. ఈ థ్రెడ్ గ్రీన్ అయినా తీసుకోవచ్చు, సైడ్ బ్యాంగిల్స్ కదా, లేకుంటే మీ డ్రెస్ని బట్టి గ్రీన్ రెడ్ కానీ, గ్రీన్ పింక్ కానీ ఇలా కూడా సైడ్ బ్యాంగిల్స్ తీసుకోవచ్చు అనమాట. కానీ నేను సేమ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఈ సైడ్ బ్యాంగిల్స్ పైన బాల్ స్టోన్స్ అనమాట. నేను బాల్ స్టోన్స్ కింద తీసుకున్నాను. మీరు వచ్చేసరికి స్టోన్ చైన్ కానీ, ఇంకా డిఫరెంట్ చైన్స్ ఉంటాయి కదా, లేకుంటే చిన్న స్టోన్స్ కానీ ఇలా కూడా సైడ్ బ్యాంగిల్స్ కింద మీరు తీసుకోవచ్చు అనమాట. నా దగ్గర బాల్ చైన్ అవైలబుల్గా ఉంది కాబట్టి నాకు ఇది మ్యాచ్ అయ్యింది, నీట్గా ఉంటుందని చెప్పేసి నేను బాల్ చైన్ యూజ్ చేయడం జరిగింది. అది కూడా 2 లేయర్స్ అనమాట. ఒక లేయర్ ఆల్రెడీ అప్లై చేస్తాను, ఇంకొక లేయర్ కూడా అనేది అప్లై చేస్తే బాగుంటుందని చెప్పేసి సెకండ్ లేయర్ కూడా నేను అనేది అప్లై చేశాను. సైడ్ బ్యాంగిల్లో బాల్ చైన్ వచ్చేసరికి 2 లైన్స్ కింద నేను అప్లై చేశాను, స్టిక్ చేసేసాను. చూడండి ఇలా థిక్గా కనిపిస్తుంది కదా, అంటే నిండుగా అనేది ఉంటుంది బ్యాంగిల్స్కి అని చెప్పేసి 2 లేయర్స్ కింద నేను అప్లై చేయడం జరిగింది. ఫైనల్లీ
లుక్ చూసారా చాలా బాగుంది కదా. ఇదండి ఫైనల్ లుక్. బ్యాంగిల్స్ అయితే ఓల్డ్ బ్యాంగిల్స్ని ఇలా చక్కగా న్యూ బ్యాంగిల్స్ కింద అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ మీకు నచ్చాయా? లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.